వెల్కమ్ టు జనబేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ గెజెట్ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం. బీసీల కులగణన డెడికేటెడ్ కమిషన్ సక్రమంగా నిర్వహించాలి చేసిన శంకర్రావు. వీధి వ్యాపారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, పోలీసుల వేధింపులు లేకుండా చూడాలి. గ్రీన్, రెడ్ వంటి జోన్ల విభజనకు వ్యతిరేకంగా సిపిఎం ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ రైల్వే శాఖ గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వ గెజెట్ విడుదలపై సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా స్పందించారు. ఏపీ విజ్ఞప్తిని మన్నించి చరిత్రాత్మక గెజెట్ విడుదల చేసిన ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. 2026 జూన్ 1వ తేదీ నుంచి విశాఖ కేంద్రంగా జోన్ అధికారిక కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. వాల్తేరు డివిజన్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పలాస, ఇచ్చాపురం వంటి కీలక సెక్షన్లకు విశాఖ డివిజనల్ విలీనం చేయడం ఉత్తరాంధ్ర రవాణా రంగ ముఖ చిత్రాన్ని మారుస్తుంది. నూతనంగా ఏర్పాటైన విశాఖ డివిజన్, రాయగడ డివిజన్ల మధ్య సమన్వయంతో రైల్వే వ్యవస్థ మరింత బలోపేతమవుతుంది. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి, ప్రత్యేకించి ఉత్తరాంధ్ర పారిశ్రామిక అభివృద్ధికి దోహదపడుతుంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా బీసీ కులాల జనగణనను శాస్త్రీయంగా ఎట్టి అవకతవకలకు తావు లేకుండా సక్రమంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు అన్నారు. ఈరోజు స్థానిక విజయవాడ మొగల్రాజాపురంలోని చైర్మన్ గారి కార్యాలయంలో రాజీవ్ రంజన్ మిశ్రాకు విజ్ఞాపన పత్రాన్ని సమర్పించిన అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఆ మేరకు ప్రభుత్వ వర్గాలకు విజ్ఞప్తి చేశారు. ఆదిలోని హంసపాదు అన్నట్లు జనగణనను 2 దశల్లో చేస్తూ మొదటి దశ గృహ గణన ఫార్మెట్లో ఓబీసీల గృహ గణన లెక్కించి కాలం లేకపోవడం సరికాదన్నారు. రాజీవ్ రంజన్ మిశ్రా నాయకత్వంలో డెడికేటెడ్ కమిషన్ సుప్రీంకోర్టు ట్రిపుల్ టెస్ట్ ఆర్డర్ను సంతృప్తికరంగా అమలు జరిపేలా రాష్ట్రంలో బీసీల కులగణన ద్వారా సరైన ఎంపరికల్ డేటా సేకరించి వారి రిజర్వేషన్ల పెంపునకు సహకరించాలన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిర్వహించిన జనగణన వివరాలను బీసీ కులగణనతో సహా అన్ని స్థాయిల పాలనా కేంద్రాల నోటీసు బోర్డులలో ప్రదర్శించాలన్నారు. ఆ గణాంకాలన్నీ అన్ని వర్గాల ప్రజల ఆమోదం పొందేలా చూడాలన్నారు. విజ్ఞాపన పత్రాన్ని సమర్పించిన వారిలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నవరపు నాగమల్లేశ్వరరావు, ఎంప్లాయీస్ అధ్యక్షుడు ఏవిఎన్ మూర్తి, యువజన అధ్యక్షుడు పారేపల్లి మహేష్, బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులు కనకారావు, మేకా వెంకటేశ్వరరావు, లవకుమార్, ఉమా మహేశ్వరరావు, కోల అశోక్, లంక వెంకటేశ్వరరావు, ఎన్వీరావు, నమ్మి అప్పారావు, చెన్ను రంగారావు, శ్రీనివాసరావు, గుంటపల్లి ఉమా మహేశ్వరరావు, నాగలింగం, ఎం కేసన కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈ రోజున మిశ్రా గారి కమిటీ ఏర్పాటు చేయడం ఎంతో ఆనందదాయకం. అయితే ఈ కమిషన్ ఏర్పాటు కోసం మరి ఫస్ట్ హైకోర్టులో ఫిల్ వేసింది కేసన శంకర్రావు గారు. ఆ యొక్క అభిప్రాయం మీదే ఈ విధంగా జరగటం. ఈరోజు మేము స్పష్టంగా ఇక్కడ వచ్చేసరికి బీసీలకు జరుగుతున్న అన్యాయం ఏ విధంగా జరుగుతుంది, ఈడబ్ల్యూఎస్ వల్ల విద్యార్థులకి సీట్ల పరంగా ఎంత నష్టం జరుగుతుంది, తర్వాత ఈ క్రిమిలేయర్ వల్ల, తర్వాత ప్రమోషన్లో రిజర్వేషన్ లేకపోవటం వల్ల ఎంప్లాయీస్కి ఎట్లా నష్టం జరుగుతుంది, ఏబిసిడీలకి ప్రత్యేకమైనటువంటి రాజకీయం ఇది లేకపోవటం వల్ల ఒకే వర్గానికి చెందిన వాళ్ళు పదే రిజర్వేషన్లు పొందుతూ మిగిలిన వాళ్ళందరినీ ఎట్లా అనగదొక్కుతున్నారనే విషయానికి సంబంధించి ఇదే విధంగా ప్రతి విషయంలో కూడా విద్య, ఆర్థిక, రాజకీయ, సామాజికంగా ఏ విధంగా బీసీలు నష్టపోతున్నారు, క్యాస్ట్ సెన్సెస్లో బీసీలకు ప్రాధాన్యత ఏముంది, అదేవిధంగా 50% అనేటటువంటి ఈ యొక్క సీలింగ్ని ఎత్తేయకపోతే జరిగే నష్టాలనేది స్పష్టంగా చెప్పాం. అవన్నీ కూడా కూలంకుషంగా ఇని బీసీలకు తగినటువంటి న్యాయం చేస్తామన్నారు. ఆ యొక్క కమిషనర్ గారికి ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకి ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు డెడికేషన్ కమిషన్ని చైర్మన్ గారిని, వివిధ కుల సంఘ నాయకులు, వివిధ బీసీ సంఘ నాయకులు అందరూ కూడా ఈ రోజున వారి ఛాంబర్లో కలవటం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మరి డెడికేషన్ కమిషన్ని ఇటీవల అపాయింట్ చేయడం కూడా జరిగింది రాష్ట్ర ప్రభుత్వం.
మరి జనగణనతో పాటు కులగణాంకాలు కూడా చేయాలని అనేక దశాబ్దాల నుంచి కూడా పోరాటాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఇటీవల న్యాయస్థానం కూడా మేము ఆశ్రయించడం కూడా జరిగింది. దాని మీద ఒక పిల్లు కూడా వేసి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలంటే మీరు కులగణాంకాలు చేసిన తర్వాతే వెళ్ళాలని చెప్పని దాని మీద మరి న్యాయమూర్తుల ద్వారా మరి జరుగుతూ ఉంది. ఆ క్రమంలోనే ఈ కమిషన్ యొక్క సారాంశాన్ని కూడా మరి ఈరోజు మేము కలవటం జరిగింది చైర్మన్ గారిని. మరి వారు కూడా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి అన్ని ప్రాంతాల్లో కూడా మరి ఈ డెడికేషన్ కమిషన్కి ఉన్నటువంటి పవర్స్ అన్ని కూడా మరి ప్రజల దగ్గర తీసుకెళ్ళి వారికి ఏ విధంగా న్యాయం జరగాలని దాని మీద నేను పూర్తి స్థాయిలో వారు మరి పనిచేస్తామని చెప్పారు. మేము కూడా అన్ని జిల్లాలు తిరిగి మరి కొంతమంది వలసలు వెళ్తారు, అతి చేతి వృత్తుల మీదే ఆధారపడినటువంటి కులాలు కూడా వివిధ ప్రాంతాలకి మరి కొండల్లో, కోనల్లో, రాళ్ళల్లో, రప్పల్లో జీవిస్తూ ఉంటారు. అలాంటి వారిని కూడా ఐడెంటిఫై చేసి ఈ యొక్క కులగణాంకాలు చేయాలని చెప్పని మరి సార్ కూడా తెలియజేయటం కూడా జరిగింది. అదేవిధంగా ఈ రోజున ఈ ప్రభుత్వ సంస్థల్లో కనీసం ప్రమోషన్లు కానీ, బ్యాక్లాగ్ పోస్టులు కానీ ఏ రకమైనటువంటి పరిస్థితులు ఎస్సీ సోదరులకి మరి చట్టం ఉంది కాబట్టి, వాడికి రిజర్వేషన్ ఉంది కాబట్టి తప్పనిసరిగా గౌరవ కమిషనర్ గారైనటువంటి రాజీవ్ రంజన్ మిశ్రా గారిని కలిసి బీసీల యొక్క సమస్యల మీద అందరం కూడా వివరించడం జరిగింది. అందులో బీసీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మేము 34% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలంటే జనగణనలో కులగణన లేనిదే జరగదు. జనగణనలో కులగణన ఎప్పుడైతే చేయగలిగితే అప్పుడే సాధ్యం అవుతుంది. 50% సీలింగ్ ఎత్తేయాలి. ఇప్పుడు మా అన్నగారు చెప్పినట్టుగా 50% సీలింగ్ ఎత్తేసినప్పుడే 34% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయడం అవుతుంది. గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కులగణన చేస్తామని చెప్పి ప్రామిస్ చేశారు. దాన్ని నిలబెట్టుకోమని చెప్పేసి కమిషనర్ గారు కూడా విన్నవించడం జరిగింది. అది ఎప్పుడైతే కులగణన జరుగుతుందో అప్పుడు మా జనాభా తెలుస్తుంది. జనాభా ప్రాతిపదికగా అప్పుడు మా 34% రిజర్వేషన్ ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రామిస్ చేశారో దాని ప్రకారం ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుందని, అలాగే ఎంబీసీల సమస్యలను కూడా ప్రాధాన్యత తీసుకురావడం జరిగింది. సంచార జాతుల వారు వాళ్ళు న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు మా సంఘ నాయకులందరూ కూడా కోరడం జరిగింది. థ్యాంక్ యూ. నగరంలో ఎండలు మండిపోతున్న వేళ బాటసారుల దాహార్తిని తీర్చేందుకు తెలుగుదేశం పార్టీ ముందుకు వచ్చింది. విజయవాడలోని ఏలూరు రోడ్ పడవల రేవు ప్రాంతంలో టీడీపీ నాయకులు డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా గద్దె అనురాధ మాట్లాడుతూ వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజల వడదెబ్బకు గురి కాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కేవలం తాగునీరు మాత్రమే కాకుండా ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు మజ్జిగను కూడా పంపిణీ చేస్తున్నామని ఆమె పేర్కొన్నారు. సామాన్య ప్రజల అవసరాలను గుర్తించి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని కొనియాడారు. ఈరోజు ఇక్కడ గుణదల సెంటర్లో డి శ్రీనివాస్ మన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుల మరి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరగటం అనేది చాలా ముదావహం. ఇవాళ ఎండలు మండిపోతున్నాయి. మరి వడగాల్పులతో ప్రజలు మంచినీటికి ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఈ రోజున తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కూడా సేవా గుణాన్ని పెంపొందించుకొని మరి చలివేంద్రాలు, మజ్జిగ పంపిణీ, అన్నదానాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయటం అనేది తెలుగుదేశం పార్టీ యొక్క సంస్కృతి అనేది ఎలాంటిది అనేది తెలియజేస్తుంది. మనందరం కూడా చూసాం కదా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇప్పటికీ కూడా రప్పా అని చెప్పి వాళ్ళు ఏ రకంగా ఎండలు బాగా మండిపోతున్నాయని, ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారని చలివేంద్రం పెట్టదలుచుకున్నాను. కానీ మజ్జిగ పెడితే ఇంకా కొంచెం వాళ్ళకి చలవ చేస్తుందని చెప్పి మజ్జిగ ప్రోగ్రాంతో ఈరోజు స్టార్ట్ చేస్తున్నాను. ఇక ముందు ఇంకా 2-3 పెట్టి అందరికీ సేవ చేద్దామనే ఉద్దేశంతో నేను మొదలుపెట్టాను. ఈ కార్యక్రమానికి గద్దె అనురాధ గారు వచ్చారు. చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ 10వ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వరరావు ఘనంగా సన్మానించారు. మంగళవారం ఉదయం సింగ్ నగర్లోని నియోజకవర్గ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు తన సొంత నిధులతో కాలేజీ బ్యాగులు, వాటర్ బాటిల్స్ మరియు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ఘంటా కృష్ణమోహన్, పార్టీ ప్రతినిధులు దాసరి ఉదయశ్రీ, ఎస్కే గౌసియా, పాయిడి శ్రీను, ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. టీచింగ్ స్టాఫ్, టీచర్లు కానీ మాస్టర్లు కానీ, ప్రైవేట్ స్కూల్స్లో అయితే అక్కడ
ఏ డిగ్రీ ఇంటర్ పాస్ అయినోడో, ఇంటర్ తప్పినోడో, డిగ్రీ తప్పినోడో అక్కడ టీచర్గా పనిచేస్తాడు. కానీ గవర్నమెంట్ స్కూల్లో డిఈడి అంటే క్వాలిఫైడ్ ప్రొఫెషనల్ టీచింగ్ స్టాఫ్ మాత్రమే మీకు పాఠాలు చెప్తారు. పాఠాలు చెప్పేది వాళ్ళకి సబ్జెక్ట్ మీద కమాండ్ ఉంటేనే మీకు వాళ్ళకి చెప్పగలుగుతారు. అంటే ఉన్నత చదువులు చదువుకున్నటువంటి వాళ్ళు మాత్రమే గవర్నమెంట్ టీచర్లుగా ఉంటారు. వాళ్ళు మీకు ఎంతో కష్టపడి, ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు మీరందరూ ఎంత చదువుకున్నారు, రేపొద్దున ఇక్కడి నుంచి ఇంటర్మీడియట్, డిగ్రీ లేదంటే ఇంజనీరింగ్, మెడిసిన్, ఇంకోటి వెళ్తారు. మీ నుంచి ప్రభుత్వం కానీ మీ టీచర్లు కానీ ఎవరు కూడా ఏమి ఎక్స్పెక్ట్ చేయరు. గుర్తుపెట్టుకోండి, మా పిల్లలు, నా దగ్గర చదువుకున్న పిల్లలు మంచి పొజిషన్లోకి వెళ్ళారు. ఒక గ్రూప్ 1 ఆఫీసర్ అయ్యారు, ఒక ఐఏఎస్ అయ్యారు, కలెక్టర్ అయ్యారు, ఒక ఆర్టీఓ అయ్యారు, ఒక ఇన్స్పెక్టర్ అయ్యారు, లేదంటే ఒక బ్యాంక్ అధికారి అయ్యారు అని మీరు పొద్దున ఎక్కడైనా కనబడి నమస్కారం పెడితే ఆ టీచర్ గారికి కడుపు నిండిపోతుంది. లేదు ఎవరో వార్త తెలిసినా వాళ్ళకి వాళ్ళ సొంత ఇంట్లో కడుపును పుట్టిన పిల్లల అయినట్టుగా ఎక్కువగా వాళ్ళు ఫీల్ అవుతారు. ప్రభుత్వం ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది మీ దగ్గర నుంచి? మీకు ఇన్ని వేల కోట్లు ఖర్చు పెడుతుంది ప్రభుత్వం. మీ నుంచి ఒక్క పైసా కూడా ఆశించదు. మీరు రేపు పొద్దున్న వ్యాపారవేత్తలు అవ్వచ్చు, చదువుకొని కలెక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇంకోటి ఏ పొజిషన్కి వెళ్ళినా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై నమ్మకంతోనే ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ వెల్లడించారు. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ రౌడీ పరిపాలనకు ప్రజలు అంతం పలికారని, దేశవ్యాప్తంగా ఈ తీర్పుపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. అమిత్ షా, సునీల్ బన్సల్ వంటి నాయకుల కృషి, కార్యకర్తల త్యాగాల వల్లే ఈ చరిత్రాత్మక విజయం సాధ్యమైందని స్పష్టం చేశారు. 3 రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఆధ్వర్యంలో నగరంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. భవానీపురంలో పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విజయ దుందుబి మోగించడం, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో ఏదైతే మమతా బెనర్జీ యొక్క నిరంకుశ రౌడీ పరిపాలనకి అంతమొందిస్తూ బెంగాల్ ప్రజలు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో యావత్ దేశంలో ప్రతి వ్యక్తి ఇవాళ ఆనంద డోలికలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ సినీ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మంగళవారం వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి వర్యులు కందుల దుర్గేష్ని కలిశారు. ఈ సందర్భంగా థియేటర్ల పునరుద్ధరణ, మనుగడకు సంబంధించిన పలు కీలక అంశాలతో కూడిన పత్రాన్ని అందజేశారు. దశాబ్దాలుగా సామాన్య ప్రేక్షకులకు అందుబాటులో ఉంటూ వినోదాన్ని పంచుతున్న సింగిల్ స్క్రీన్ థియేటర్లు ప్రస్తుతం మల్టీప్లెక్స్ల పోటీ మరియు ఓటీటీల ప్రభావంతో మూతపడే దిశగా వెళుతున్నాయని అసోసియేషన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ సినీ ఎగ్జిబిటర్ అసోసియేషన్ కెఎస్ ప్రసాదరావు, సభ్యులు గోరింట్ల బాబు, గౌరీశంకర్ రాము, భగవాన్, ఓంకార్ తదితరులు పాల్గొన్నారు. పేదరికం నిర్మూలిస్తామన్న హామీలను తొంగలో తొక్కి కూటమి ప్రభుత్వం కార్పొరేటర్లకు పెద్దపీట వేస్తుందని సిపిఎం నాయకులు సిహెచ్ బాబురావు, ధోనిపూడి కాశీనాథులు ధ్వజమెత్తారు. 30 నుంచి 40 ఏళ్లుగా వీధి వ్యాపారం చేసుకుంటున్న వారికి గుర్తింపు కార్డులు ఇవ్వకుండా లైసెన్సుల సాకుతో వారిని తొలగించడం అన్యాయమన్నారు. మంగళవారం వీధి వ్యాపారుల గుర్తింపు కార్డులు ఇవ్వాలని, పోలీసుల వేధింపులు లేకుండా చూడాలని, గ్రీన్, రెడ్ వంటి జోన్లు విభజనకు వ్యతిరేకంగా సిపిఎం ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సిహెచ్ బాబురావు, ధోనిపూడి కాశీనాథ్, సెంట్రల్ నగర కార్యదర్శి దుర్గారావు, తూర్పు నగర కార్యదర్శి బాయ సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. విజయవాడ నగరంలో 10 నుండి 15 వేల మంది వరకు కూడా ఆకర్షున్నారు. చిరు వ్యాపారులు కానీ, దోపిడిపాడు మీద వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు కానీ, తట్టా పొట్టాల లాంటి దీంట్లో అమ్ముకునేటువంటి వాళ్ళు కానీ మొత్తం కలిపితే సుమారుగా 15 వేల మంది ఉంటారని చెప్పనేటువంటిది ఒక అంచనా. ఇందులో ప్రధానమైనటువంటి ముఖ్యమైన సెంటర్లు, కోడలి ప్రదేశాల్లో వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళ మీద
దాడులు దౌర్జన్యాలు పెరిగిపోతా ఉన్నాయి. లోకల్గా ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధుల దందా అయితే ఇంకో వైపున అధికారుల వైపు నుండి కూడా దందా ఎదురవుతూ ఉన్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. నివాస ప్రాంతాల్లో, వినియోగం ఉండేటువంటి ప్రాంతాల్లో, జనం సంచారం ఉన్నటువంటి ప్రాంతాల్లో, జనం తిరిగేటువంటి ప్రాంతాల్లో ఈ రకమైనటువంటి చిరు వ్యాపారులకు అవకాశం కల్పించాలి అని చెప్పాను. గ్రీన్ జోన్ అనే పేరుతో, రెడ్ జోన్ అనే పేరుతో పేదరిక నిర్మూలన చేస్తాం, P4 పథకంలో పేదలను ఆదుకుంటామని కూటమి ప్రభుత్వం మాటలు చెప్తా ఉంది. కానీ చేతల్లో మాత్రం పేదల పట్టగొడతా ఉంది. చిరు వ్యాపారుల్ని బతకనిచ్చేటువంటి అవకాశం లేదు. చిరు వ్యాపారులకు రుణాలు ఇస్తామని స్వానిధి, ముద్రా పథకాల పేర్లు చెప్తున్నారు తప్ప కాల్ మనీతోనూ వడ్డీ వ్యాపారుల కోరల్లో చిక్కుకుపోయి చిరు వ్యాపారం నాశనం అయిపోతూ ఉన్నారు. అదే బడా కార్పొరేట్ కంపెనీలకి విజయవాడలో లూలు మాల్ ఇంటర్నేషనల్ సంస్థకి పాత బస్టాండ్లోనే 4.5 ఎకరాలు అప్పడంగా కట్టబెట్టేసి జీవోలు ఇచ్చేశారు. వాళ్ళు వ్యాపారం చేసుకుని బతకాలంట. రోడ్డు మీద ఉన్నటువంటి వీధి వ్యాపారులు మాత్రం బతకడానికి వీల్లేదు. వీళ్ళకి రూల్స్, నిబంధనలు, చట్టాలు. ఇదేనా ఇవాళ వీధుల్లో బతకడం అనేది, జీవనోపాధి అనేది ఒక హక్కుగా కోర్టు గుర్తించింది, చట్టాలు చేశారు. కానీ గవర్నమెంట్ ఏం చేస్తూ ఉంది? చిన్న వ్యాపారుల జీవితాలతో ఆడుకుంటా ఉంది. పైపెచ్చు దీన్ని అడ్డం పెట్టుకుని ప్రజాప్రతినిధులు కొందరు దీంట్లో కూడా లక్షల కోట్ల రూపాయలు బెదిరించి మరి వీధి వ్యాపారుల నుండి వసూలు చేస్తారు. వాళ్ళ మెడ మీద కత్తి పెడతా ఉన్నారు. దీనితో డిపార్ట్మెంట్లు ఏం చేస్తున్నాయి? నెలకి 2 నెలలకు ఒకసారి 300 రూపాయలు చొప్పున కేసులు రాసి వీళ్ళని పిట్టి కేసులు అంటున్నారు. ఇంకోవైపున రకరకాల డిపార్ట్మెంట్లు మిమ్మల్ని తీసేస్తామని బెదిరించడం, ఏ పూటకు ఆ పూట ఏమవుతుందో దిక్కు మొక్కు లేక ఉంది. ఇప్పటికే రిలయన్స్, మెట్రో, ఆన్లైన్ కాపు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ దక్కడంలో పిల్లా వెంకటేశ్వరరావు చేసిన కృషి మరువలేనిదని వక్తలు అన్నారు. కాపులంతా ఒకతాటిపైకి వచ్చి ఐక్యంగా పోరాడితేనే జాతికి న్యాయం జరుగుతుందని, అదే పిల్లా వెంకటేశ్వరరావుకు ఇచ్చే ఘనమైన నివాళులు అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపునాడు అధ్యక్షుడు పిల్లా వెంకటేశ్వరరావు 5వ వర్ధంతి కార్యక్రమం విజయవాడ సెంట్రల్ ప్రెస్ క్లబ్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కాపు జేఏసీ నాయకులు చందు జనార్దన్, దాసరి రాము, కబడ్డీ శ్రీను, పిల్లా వెంకటేశ్వరరావు, కుమార్తె శ్రీదేవి, బుదినేని దుర్గానాయుడు, లంకా రాంబాబు, చలమల శెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొని పిల్లా వెంకటేశ్వరరావు చిత్రపటానికి పూలమాలలు కలిసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పోరుమామిల ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. మా ముందు లేకపోయినప్పటికీ ఇవాళ మొత్తం అందరం కూడా తలో సంఘం అయిపోయి తలో దారి అయిపోయాం. ఇప్పుడైనా మనం అందరం కలిసి ఒక సంఘంగా ఏర్పడి అందరం ఒకసారి నిలబడి ఈ కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకి న్యాయం జరిగే వరకు మనం పోరాటం చేయకపోతే రానున్న రోజుల్లో అడ్రస్ లేని పరిస్థితి మన కులం తయారవుతుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఈ రాష్ట్రంలో 25% వేసుకున్నాం మేము. ఇవాళ ఏ ప్రభుత్వం కావాలన్నా ఆ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిలబడాలన్నా అది కాపుల సపోర్ట్ కావాలి. అలాగే తెలుగుదేశం ప్రభుత్వం నిలబడాలన్నా కాపుల సపోర్ట్ ఉండాలి. మరి ఆ కాపుల సపోర్ట్తో మాకు ఇస్తామని చెప్పిన మిత్రులు చెప్పినట్టు 5% ఓసీల దాంట్లో మాకు 5 సపరేట్గా ఇచ్చి 10 చంద్రబాబు నాయుడు ప్రకటించారు తప్ప ఆచరణలో వచ్చేప్పటికి 5% మాకు రిజర్వేషన్ ఏమాత్రం కూడా రాలేదు. మరి పెద్దలంతా కూడా దాసరినాము లాంటి వ్యక్తులు మరి ఇవాళ ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి స్థాయి ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు దృష్టికి తీసుకెళ్ళి మనం అందరం కూడా సపోర్ట్ చేస్తున్నాం కదా సార్. కాపులు అందరం కూడాను మరి పిల్లలంతా కూడాను చాలా అనదొక్కబడ్డారు. కాపు కార్పొరేషన్ అన్నారు, ఎన్నెన్నో వాగ్దానాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఇవాళ కాపు కార్పొరేషన్ కానీ కాపు బిల్డింగ్లు కానీ ఎక్కడ ఏమీ లేదు. వాళ్ళ పరిస్థితి అలా ఉంది. మనం ఓన్లీ సపోర్ట్ చేయడం తప్ప మనకు పొలానికి మన కార్యకర్తలకి మరి ఇవాళ ఏం న్యాయం జరిగే పరిస్థితి లేదు. ఉద్యోగాలు కూడా సరిగా వచ్చే పరిస్థితి కూడా లేదు. ఇలా సంగతి పరిస్థితి అని చెప్పని పెద్దలు దాసరి రామ గారు కూడా దృష్టి తీసుకెళ్లాలని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి మరి రానున్న రోజులైనా చంద్రబాబు నాయుడు గారు మనస్ఫూర్తిగా ఆలోచించేసి కాపులకి రిజర్వేషన్ విషయం మీద దృష్టి పెట్టాలని, కేవలం మీకు సపోర్ట్ విషయమే కాకుండా మేము పవన్ కళ్యాణ్. నమస్కారం. దాసరి రాము, తెలగ, బలిజ, కాపు
జేఏసీ కన్వీనర్. ఈ రోజున విజయవాడలో మన స్వర్గీయ పిల్లా వెంకటేశ్వరరావు గారి 5వ వర్ధంతి సందర్భంగా కాపునాడుకు సంబంధించిన నాయకులు, దానికోసం పనిచేసిన వాళ్ళు, పిల్లా వెంకటేశ్వరరావు గారితో సాంగత్యంతో పనిచేసిన మేమందరం కూడా ఈరోజు ఇక్కడ కలవడం జరిగింది. వారికి నివాళులు అర్పించడానికి ఘనంగా నివాళులు అర్పించాం. వారి 5వ వర్ధంతి సందర్భంగా వారు చనిపోయినప్పుడు కరోనా సంబంధించిన పీరియడ్ బాగా పీక్ టైంలో కరోనా వల్ల చనిపోలేదు, కానీ వారి వయసు రీత్యా ఇబ్బంది పడి చనిపోయారు. ఆ టైంలో మేమెవరం కూడా సరిగ్గా వారి కార్యక్రమాలకు ప్రభుత్వం పెట్టిన నిషేధాజ్ఞల వల్ల ఆయన కార్యక్రమాలు సరిగ్గా పార్టిసిపేట్ చేయలేకపోయాము. అది మాకు చాలా బాధాకరమైన విషయం. ఈ కాపు జాతి కోసం ఎంతో సేవ చేసిన మహానుభావుడు, ఆయన జీవితం మొత్తం ఈ కాపు కులం కోసం దారపోసిన వ్యక్తి, ఆయన త్యాగం చేసిన వ్యక్తి. కాపునాడు అనే ఒక వ్యవస్థాపక సభ్యులైన పెద్ద పెద్ద దిగ్గజాల్లో ఆయన వ్యవస్థాపక సభ్యులు. తర్వాత ఒక విధంగా చెప్పాలంటే ఆ వ్యవస్థాపక సభ్యుల్లో కాపునాడుకు అధ్యక్షుడిగా చేసిన ఆయన వారే లాస్ట్. మిర్యాల వెంకట్రావు గారు, ఆకుల సుబ్బయ్యనాయుడు గారు, వీళ్ళందరి తర్వాత ఇక వెంకటేశ్వరరావు గారే ఎక్కువ పీరియడ్ కాపునాడుకి అధ్యక్ష స్థానం వహించి కాపుల సమస్యల మీద, అంటే ఒక విధంగా కాపుల్లో ఎటువంటి పోరాటాలు ఉద్యమాలు లేకుండా అందరూ, అంటే ఆ పాత తరం వాళ్ళందరూ వయసు అయిపోయి ఆరోగ్యాల నుంచి అందరూ కుదిలైపోయి ఎవరు బయటికి రాని రోజుల్లో ఆయన ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా, పారాలసిస్ స్ట్రోక్ వచ్చి సరిగ్గా మాట్లాడలేకపోయినా, సరిగ్గా నడవలేకపోయినా ఆ టాటా సోమో వేసుకొని 100 కిలోమీటర్లు ఈ కాపు కార్యక్రమాల కోసం, కాపుల యొక్క సమస్యల మీద ఆయన పోరాటం చేసిన మహానుభావుడు. ఆయనతో పాటు మేమందరం ప్రయాణం చేసాం. మా అదృష్టం, కాపు పొలాల్లో పనిచేస్తున్న మేమందరం కూడా మా అదృష్టం ఏంటంటే అలాంటి మహానుభావులతో పాటు కలిసి పనిచేయడం మా అదృష్టం. జనార్దన్ రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు పెద్దలు పిల్లా వెంకటేశ్వరరావు గారు 5వ వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించాం. ఈ సందర్భంగా అందరం కలుసుకోవటం జరిగింది. వారి యొక్క కుమార్తె శ్రీదేవి గారు కానీ, పెద్దలు దాసరాము గారు, ఈశ్వర్ గారు, ప్రసాద్ గారు అందరూ కూడా కలుసుకోవటం, వారికి నివాళులు అర్పించటం, ఈ సందర్భంగా వారి సేవల్ని కొనియాడటం, వారిని గుర్తు తెచ్చుకోవటం జరుగుతూ ఉంది. దాసరాము గారు చెప్పినట్టుగా కాపునాడుకి వ్యవస్థాపకులుగా, కొన్ని దశాబ్దాల పాటు కాపునాడు అధ్యక్షులుగా ఉమ్మడి రాష్ట్రంలో కులానికి ఎనలేని సేవ చేసిన ఘనత పిల్లా వెంకటేశ్వరరావు గారిది. ముద్రగడ గారి ఉద్యమ సందర్భంలో కానీ, అంతకుముందు కానీ ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం కాపు కార్పొరేషన్ యొక్క ఏర్పాటు, ఆ ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వంతో, ముఖ్యమంత్రి గారితో అనేక దఫాలుగా చర్చలు జరిపిన ఘనత పిల్లా వెంకటేశ్వరరావు గారిది. ఫీజు రీఎంబర్స్మెంట్ దగ్గర నుంచి కాపు కార్పొరేషన్ ఏర్పాటు దాకా కూడా పిల్లా వెంకటేశ్వరరావు గారి పాత్ర రాష్ట్రంలో చెప్పుకోదగ్గది. అది చాలా గొప్ప విషయం కూడా. ఆ 2 విషయాలు కాకుండా కాపులకి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా, ఇంతకుముందు సోదరులు రాము గారు చెప్పినట్టుగా రిజర్వేషన్కి సంబంధించిన అంశంలో కానీ, ఇతర అంశాల్లో కానీ ఏ ప్రభుత్వం కూడా కాపుల వైపు ఆలోచన చేసిన పరిస్థితి లేదు. మనం స్వాతంత్రం వచ్చినాటి నుంచి నేటి దాకా కాపు రిజర్వేషన్ మీద పోరాటం చేస్తూ ఉన్నాం. దాని తర్వాత రాష్ట్ర విభజన తర్వాత కాపు కార్పొరేషన్ ఏర్పాటు అయిన తర్వాత కాపు కార్పొరేషన్ నిధుల కోసం పోరాటం చేస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వ పెద్దలు ఎన్నికల సందర్భంగా కాపు కార్పొరేషన్కి ప్రతి సంవత్సరం 3,000 కోట్లు నిధులు ఇస్తామని చెప్పి స్పష్టత చేశారు. అది ఈ రోజు దాకా కార్యాలయాలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ సంస్థలకు నాణ్యమైన ఫర్నిచర్ పరిష్కారాలను అందిస్తున్న ఫెడరల్ సంస్థ రాజధాని ప్రాంతంలో తమ ప్రత్యేక అనుభవ కేంద్రాన్ని ప్రారంభించింది. ఫెడరల్ సంస్థ ఆధ్వర్యంలో ఈ సౌకర్యం ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ కేంద్రాన్ని రాష్ట్ర పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరి నారాయణ మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైవైఎఫ్ డైరెక్టర్ ఎన్ విజయ్ శ్రీరామ్, వైవైఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ విశాల్ సిద్ధార్థ, ఫెడరల్స్ గ్రూప్
అసోసియేషన్ డైరెక్టర్ కిరణ్ దినేష్ చల్లారం, ఫెడరల్స్ గ్రూప్ డీల్ మేనేజ్మెంట్ బిజినెస్ హెడ్ నిరంజన్ డి దేశాయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫెడరల్స్ గ్రూప్ అసోసియేషన్ డైరెక్టర్ కిరణ్ దినేష్ చల్లారం మాట్లాడుతూ తాడేపల్లిలో మా కొత్త ఎక్స్పీరియన్స్ సెంటర్ ద్వారా కార్పొరేటర్లు, విద్యా సంస్థలు, స్టార్టప్స్, పాలసీ నిర్ణయకర్తలు మరియు ప్రభుత్వ రంగ ప్రతినిధులకు మరింత సమగ్ర సేవలు అందించగలమని మేము విశ్వసిస్తున్నాము. ప్రతి ఒక్కరూ తమ అవసరాలను సందర్శించి ప్రత్యక్షంగా అనుభవించే విధంగా ఈ కేంద్రాన్ని రూపొందించాం అని తెలిపారు. అందరికీ నమస్కారాలండి. ఈరోజు ఫెదర్లైట్ ఎక్స్పీరియన్స్ సెంటర్ని 5500 చదరపు అడుగుల్లో చాలా చక్కగా లేటెస్ట్ ఫర్నిచర్తో ఈరోజు ఈ యొక్క తాడేపల్లి మంగళగిరి కాన్స్టిట్యున్సీలో ఈరోజు ఏర్పాటు చేసిన విశాల్ వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ నా యొక్క అభినందనలు, వాళ్ళందరికీ నా యొక్క శుభాకాంక్షలు. 6,50,000 చదరపు అడుగుల్లో యాక్చువల్గా హై క్వాలిటీ ఆఫ్ మిషనరీతో యాక్చువల్గా ఈ ఎక్విప్మెంట్ అన్నింటినీ లేటెస్ట్ టెక్నాలజీతో చేయటం జరుగుతుంది. ఇప్పుడే నేను యాక్చువల్గా చూశాను, చాలా చక్కగా ఫర్నిచర్. ఎందుకంటే నారాయణ ఇన్స్టిట్యూషన్స్లో అనేక సంవత్సరాల ఫర్నిచరు నేనే డైరెక్ట్ కొనుంది, ఇప్పుడైతే మా పిల్లలు చేసుకుంటున్నారు. ఈరోజు చూస్తే కొన్ని కొత్తవి చూపించారు. యాక్చువల్గా నిజంగా ఐఎమ్ రియల్లీ హ్యాపీ. ఏదైతే పిల్లలు ఇంటరాక్షన్ అవుతూ చదువుకుంటూ ఒకరికొకరు ఇంటరాక్షన్ అవుతూ చదవాలనుకుంటే అటువంటి వాళ్ళకి ఆ చైరు 360 డిగ్రీస్లో తిరిగేటట్టుగా, జనరల్గా అయితే కూర్చొని వెనకాలతో మాట్లాడాలా, అటగానే ఆటోమేటిక్గా చైర్ తిరిగేటట్టుగా చాలా చక్కగా చేశారు. నిజంగా ఐఎమ్ అప్రిషియేటింగ్ దెమ్. ఎందుకంటే పరిస్థితులు మారేదాన్ని బట్టి ప్రతి మారాలా. అలాగే ఈరోజు వాళ్ళు ఈ ఫెదర్లైట్స్ కంపెనీ వాళ్ళు ఇలా లేటెస్ట్ రీసెర్చ్ చేస్తూ ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఇటువంటి ఫర్నిచర్ ఫెదర్లైట్ షోరూమ్కి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇప్పుడు 1 month అయింది, దీనికి పూజ అవన్నీ చేసాము. ఇప్పుడు ఇనాగ్రేషన్ ఇవాళ. మా ఫర్నిచర్ ఏమో ఆఫీస్, రెసిడెన్సెస్, హాస్పిటాలిటీ, స్కూల్స్ అండ్ అన్నిటి కోవర్కింగ్ స్పేస్. ఇవాళ రేపు వచ్చేది కోవర్కింగ్ స్పేస్ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. సో దానికి కూడా వీఆర్ రెడీ. ఫెదర్లైట్ 1965 రైట్, 1965లో స్టార్ట్ చేసాము అండ్ వీ హ్యావ్ ఆల్రెడీ కంప్లీటెడ్ 51 years. సో హలో అండి, ఇది మన ఫెదర్లైట్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఎక్స్క్లూజివ్, ఆంధ్రాలో బిగ్గెస్ట్. సో ఆల్మోస్ట్ 5,500 square feet ఎక్స్పీరియన్స్ సెంటర్. మీరు చూడొచ్చు ఆల్ ద డిఫరెంట్ న్యూ టెక్నాలజీ యూజ్డ్ ఇన్ అవర్ ఫర్నిచర్. అండ్ ఫెదర్లైట్ ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్ ట్రస్ట్ వర్ది ఆఫీస్ ఫర్నిచర్ బ్రాండ్స్. అండ్ ఇక్కడ ఎక్స్క్లూజివ్ షోరూమ్ చూస్తుంటే our intention and growth, ఇప్పుడు విజయవాడ is a growing city, అమరావతి, గుంటూరు అండ్ ఈ మొత్తం పెరిఫెరీస్లో. సో దిస్ ఈజ్ అ ల్యాండ్మార్క్ షోరూమ్ ఫర్ ఫెదర్లైట్ అండ్ ఫర్ అస్. అండ్ ఇక్కడ మెయిన్లీ వీ వాంట్ టు రిడిఫైన్ హౌ ఫర్నిచర్ ఇస్ ఎక్స్పీరియన్స్డ్ బై ఆల్ ద కస్టమర్స్. ఇప్పుడు చూస్తే మేము చాలా ఎడ్యుకేషనల్ యూనివర్సిటీస్ లైక్ విఐటి, కేఎల్యు ఇవన్నిటికీ కేటర్ చేశాము. సో అమృత యూనివర్సిటీ. అండ్ మన ఫెదర్లైట్లో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ థింగ్స్ ఏమంటే ఎర్గనామిక్ సీటింగ్స్. అంటే మీరు కూర్చుంటే మీ పాస్చర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సపోర్ట్, బికాజ్ లాంగ్ టైమ్ సీటింగ్స్లో మీకు కంఫర్ట్ ఇస్తుంది. అండ్ క్వాలిటీ ఈజ్ ద పైనియర్. లైక్ ఇప్పుడు మనం ఆల్మోస్ట్ 60 years almost. So Featherlight is a 60-year-old company now. We have been a pioneer in the office furniture industry for the last 50 years now, I would say. And now we are recently gone into the educational furniture division as well, which has been a brand new vertical for us. We realize that Vijayawada is a very growing market and a very high potential market for us. So which is why, with the help of our partners for the last 51 years, Choice Marketing, we have started our showroom in Vijayawada. We have had a showroom in Vijayawada, but we've increased the space in Vijayawada now to a 5,500 square foot experience center, where we invite people from educational institutions, offices,
architects, interior designers, PMCs, anyone looking to buy any corporate or educational related furniture to please come down and view our vast range of products over here. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ గెజెట్ విడుదలపై సీఎం చంద్రబాబు హర్షం. బీసీల కులగణన డెడికేటెడ్ కమిషన్ సక్రమంగా నిర్వహించాలి చేసిన శంకర్రావు. వీధి వ్యాపారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, పోలీసుల వేధింపులు లేకుండా చూడాలి. గ్రీన్, రెడ్ వంటి జోన్ల విభజనకు వ్యతిరేకంగా సిపిఎం ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.